జ్యోతి జ్యోతి ఎటు వెళ్ళొస్తుంది? జ్యోతి ఎటు వెళ్ళొస్తున్నావు? చిన్న పనుండి వెళ్ళొస్తున్నాను దొరబాబు. ఇంటికే కదా, పద నేను డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాను. పర్లేదు దొరబాబు, మీరు ఆఫీస్కి వెళ్ళండి. నాకు వేరే పనుంది, చూసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం జ్యోతి. నీతో పర్సనల్గా ఏదైనా విషయం ప్రశాంతంగా మాట్లాడాలంటే భార్యాభర్తలో అయినా సరే ఇలా బయట మాట్లాడాల్సి వస్తుంది. ఈ పరిస్థితులు ఎప్పటికి మారతాయో. కొత్త బిల్డింగ్ నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలనుకుంటున్నాను. ఈ మాట అమ్మతో డైరెక్ట్గా చెప్పే ధైర్యం నాకు లేదు. అందుకే నీకొక మాట చెప్పి అందుకు ఏర్పాట్లు చేద్దాం అనుకుంటున్నాను. అత్తయ్య గారిని కాదని ఆవిడికి నచ్చని పని చేస్తే ఆవిడ ఎందుకు కోరుకుంటారు దొరబాబు? తన దృష్టిలో శ్రావ్య మాత్రమే కోడలు. శ్రావ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిమని మీకు ఆర్డర్. అందుకు అగైనెస్ట్ గా మీరు చేస్తే అత్తయ్య గారికి కోపం వస్తుంది. ఒత్తులేండి దొరబాబు. శ్రావ్య నిన్ను పని మనిషిలా చూస్తోంది. అమ్మేమో శ్రావ్య మాత్రమే తన కోడలని నిరూపించాలని తాపత్రయపడుతోంది. నేనేమో నువ్వు మాత్రమే నా వైఫ్ అని అమ్మకి ఈ విధంగానైనా గట్టిగా చెప్పాలని ఆరాటపడుతున్నాను. ఈ రిజిస్ట్రేషన్ నీ పేరు మీద చేస్తేనే నిన్ను శ్రావ్య చిన్నచూపు చూడడం ఆపుతుంది. అమ్మకి నేను నిన్నే వైఫ్గా అనుకుంటున్నానని ఇండికేషన్ ఇచ్చినట్టుగా అవుతుంది. మీకు నా మీద తప్ప శ్రావ్య మీద ప్రేమ లేదని అత్తయ్యకి తెలియకనా దొరబాబు? ఇదంతా నేనంటే ఇష్టం లేక. మీరు ఆరాటపడినా ఎంత పోరాటం చేసినా అత్తయ్య గారి దృష్టిలో నా స్థానం అదే. ఆ దృష్టి మార్చాలనే నా ప్రయత్నం జ్యోతి. అందుకే ఈ రిజిస్ట్రేషన్ అంటున్నా. దొరబాబు, మీకొకటి చెప్పనా? పెళ్ళై అత్తారింట్లో అడుగుపెట్టిన ఆడపిల్ల బాగా ఉన్నదైనా ఏమీ లేనిదైనా పుట్టింటి నుంచి కట్నాలు కానుకలు తెచ్చినా తేకపోయినా అత్తారింటి గౌరవాన్ని నిలబెట్టాలన్న ఆశని మోసుకొస్తుంది. భర్తతో కలకాలం సంతోషంగా ఉండాలన్న కోరికను వెంటబెట్టుకుని వస్తుంది. నాకు కావాల్సింది ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్లు, బిల్డింగ్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్లు కాదు దొరబాబు. అత్తయ్య గారు నన్ను కోడలిగా గుర్తించి గౌరవం ఇవ్వటం, మీ భార్యగా నాకు గుర్తింపు. అప్పుడు శ్రావ్య కాదు, ఈ సొసైటీ నన్ను మర్యాదగా చూస్తుంది. కానీ రాను రానాది దక్కుతుందన్న ఆశ నాకు సన్నగిల్లుతోంది. జ్యోతి, దొరబాబు, ఈ బిల్డింగ్ నా పేరు మీద రాయాలని ఆలోచించి లేనిపోని కొత్త తలనొప్పులు తీసుకుని రాకండి. అత్తయ్య గారు చెప్పినట్టు చేయండి. జ్యోతి ఆవేదనలో అర్థం ఉంది. అమ్మకేమో నేను ఎదురు తిరగలేను. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? జ్యోతి కోరుకునే గౌరవాన్ని నేనెలా తీసుకొని రావాలి?